मैं भी एक कार्यकर्ता हूं, उस दिशा में मैं काम करता हूं. సీఎం సార్ గారు మోడీని దించి రాష్ట్రాల కోసం పనిచేసే వారిని అధికారంలోకి తీసుకొచ్చుకుంటామన్నారు కదా. ఏమనలేదా, నేనేమనలే, ఆగా తొందరపడదు. జనగామ సభలు అన్నారు సార్. ఉండే బాబు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టాలి, దేశవ్యాప్తంగా కొత్త పార్టీ తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది సార్. ఏమన్నా అందరి కోరికైతే పెడదాం, దానికి ఏముంది పెద్ద కథ. సీఎం గారు దేశం పెడదామండి, అట్లా అంత అవసరం ఏర్పడితే తప్పకుండా పెడదాం. ఎందుకు పెట్టకూడదు? కేసీఆర్ దమ్ము లేదా, అధికారం లేదా? ఎందుకు పెట్టకూడదండి? మస్తు శశి ఆత్మవిశ్వాసం లేని సన్నాసులు ఉంటారు ఎప్పుడు కూడా. నేను టీఆర్ఎస్ పెట్టినప్పుడు చూడలేదా, పిల్లి రాగాలు, కూని రాగాలు, మక్కల పుట్టింది, పబ్బల పోతుంది, పుబ్బల పోతుంది, తెలంగాణ అవుతుందంటవా అని మాట్లాడిన వాళ్ళని చూడలే. వాళ్ళంతే అరే ఆగవా, అంత ఇంపేషెంట్ ఎందుకు నువ్వు? ఇంకా గంట కూర్చున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు? ఆగమాగం నువ్వు. టీఆర్ఎస్ పుట్టినాడు ఏమన్నారండి? ఇది ప్రజాస్వామ్యం బాబు. ప్రజలు అనుకున్న నాడు తలకిందులు అవుతాయి. పెద్ద ఇష్యూ. నిన్నోడు మాట్లాడుతున్నాడు కేసీఆర్ నీటి బొట్ట అంతగా, నీటి బొట్ట అనే మరి ఎందుకు భయపడతాను? నీటి బొట్టు లాంటి కేసీఆర్ నిందించే అక్కరేమున్నది నాకు అర్థం కాదు. అగో ఇవ్వాలనుకున్నానండి నాకు. నీలం సంజీవ్ రెడ్డి గారు నేను పుట్టగానే అనుకున్నాను నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే. వాళ్ళు అనుకుంటారా? నేను ముట్టంగానే మా అమ్మ నేను అనుకున్నాను నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అయితే. ప్రాసెస్లో పనిచేస్తూ ఉంటే ప్రజలు గుర్తించితే అవకాశాలు దొరికితే పనిచేస్తారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు? ఎవరనుకు మల్లారెడ్డి గారు పాలనుకున్నాడు, ఆయన పైకి వచ్చిన మంచి కష్టపడి మంత్రి అయితే అనుకున్నారా? పేరు పెట్టిందా? డెఫినెట్లీ నువ్వు పనిచేస్తూ ఉంటే ప్రజా జీవితంలో వస్తే, ప్రాసెస్లో పోతూ ఉంటే, కలిసి వస్తే, ప్రజలు గౌరవిస్తే, మన్నిస్తే అవకాశాలు వస్తే అవుతారు. ఏముందనలా? ఆయన చెప్పుడుగానే నరేంద్ర మోడీ గారు నేను రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నాను, ఆయన కాలేదా ప్రధానమంత్రి? అదే దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంతే కదా, అవకాశాలు వస్తాయి. పని చేస్తే సిన్సియర్గా పోతూ ఉంటే, పర్సూ చేస్తూ ఉంటే అవకాశాలు దొరుకుతాయి. దానికి చాలా విషయాలు జరిగినాయి మన కళ్ళ ముందే. సినిమా యాక్టర్లు ముఖ్యమంత్రులు అయినరు, ఎంజీఆర్ గారు అయినరు, ఎన్టీఆర్ గారు అయినరు, కాలేదా? సందర్భం కలిసి వస్తే అయినరు. రాజకీయాలలో అందుకే నేను అనేది గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు. అహంకారపూరితంగా మాట్లాడడం, వ్యాఖ్యలు చేయడం, ఎదుటివాళ్ళని నిందించడం మంచిది కాదు. క్రిటిసైజ్ చేయి, మీరు క్రిటిసైజ్ చేయొచ్చు, పాలసీని క్రిటిసైజ్ చేయొచ్చు. నేను ఎవరైనా ఇచ్చానంటే బీజేపీని క్రిటిసైజ్ చేసినాను, షార్ప్ క్రిటిసిజం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ప్రజలకు పోవాలి మెసేజ్ కాబట్టి తప్పకుండా నా లాంగ్వేజ్ నేను కమ్యూనికేట్ చేస్తా. చెప్పు తమ్ముడు ఏమన్నాను. పార్టీ ఉందని మీరు భావిస్తారు? ఇంతగానం చెప్పినాక మళ్ళీ మొదటికి వస్తే నేను పర్టికులర్ ఒక పార్టీ అంటే మీరు నేను ఏమంటున్నా అంటే ఇంతగానం చెప్పిన తర్వాత రామాయణ మంత్రి రాముని సీతామంతి అంటే నీ కథ. వాట్ విల్ హ్యాపెన్ ఐ డోంట్ నో, బట్ థింగ్స్ విల్ హ్యాపెన్, యూ విల్ సీ ఇట్. సార్ నేను కాళీదాస్ మెట్రో నుంచి మాట్లాడుతున్నా. కాళీదాస్ సార్ రాజ్యాంగాన్ని మార్చాలని ఇంత సంచలనమైన చేసి దేశవ్యాప్తంగా కీలకమైన వ్యక్తిగా మారిన మీరు దేశవ్యాప్తంగా ఉన్న యువత కోసం ఏ ప్రతిపాదనల మీద మీరు రాజ్యాంగాన్ని మార్చాలని క్లారిటీ ఇవ్వడం ద్వారా దేశ యువతను మీరు ఆకట్టుకోవడానికి వీలు ఉంటుంది కదా. నేను ఏమంటున్నా అంటే బ్రదర్, చర్చ కావాలని కోరినము, చర్చ స్టార్ట్ అయింది. ఇలా మిత్రుడు అడిగితే నేను చెప్పిన, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన అడిగితే నేను 2-3 చెప్పిన. రాజ్యాంగ మార్పు ఎందుకు అవసరం అనే దాని మీద పెద్ద కథ ఉన్నది. అది చిన్న విషయం కాదు. నేను గంత అమాయకుని కాదు కదా, నేను గంత ఈజీ మనిషిన. ఆలోచించకుండానే, తెలియకుండానే, చదవకుండానే రాజ్యాంగ మార్చాలని బట్టి ఇట్లా చెప్తాను నేను. దాని వెనుక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎన్నిసార్లు ఉంటుందండి, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అంత ఈజీగా చెప్తామా? ఇన్నేళ్ళ రాజకీయ జీవితం పెట్టుకొని డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ బ్యాక్గ్రౌండ్. బట్ సందర్భాన్ని బట్టి వస్తుంది కదా. మళ్ళీ నేను చెప్తున్నానండి, దేశం అనుకున్న పద్ధతిలో, చైనా మోడల్లో, సింగపూర్ మోడల్లో, ఇంకా పైకి వచ్చినటువంటి అభ్యుదయం పథంలో ముందుకు సాగుతున్న మోడల్లో పోవానంటే దేశంలో పరివర్తన రావాలి. ఈ పాత చింతకాయ పచ్చడి వ్యవహారంతో జరగదు. దట్ ఈస్ వాట్ ఐ ఫర్మ్లీ బిలీవ్. ఎస్, సర్టెన్లీ ఈ దేశం కొత్త మార్గం పట్టాల్సిందే, కొత్త ఆలోచన, కొత్త దృక్పథంతో ముందుకు పురోగమించాల్సిందే. కుల మత జాతి భేద భావాలు పక్కన పెట్టి జాతి జనులంతా పిడికిలెత్తి కదలాల్సిందే. అప్పుడే ఈ దేశం ఆశించిన ప్రగతి సాధిస్తుంది. नहीं भाई, बिल्कुल नहीं भाई, नहीं है. अरे मैं काट दिया ना आपके बात को.
खत्म करो वहीं पे. Sir, Desai, sir. Ashish Desai, sir, from India Today. This corner, sir. Yes, please. Sir, just wanted to understand, previously in your previous press conference, particularly during 2019 general election, before general election, you met several chief ministers and party president, and the whole idea was a non-Congress, non-BJP front. So right now, TRS or you open for a united front against BJP, or still you are firm of having a non-BJP, non-Congress? I am making things abundantly clear. I have no confusion at all. See, being a political leader, before 2019 elections, I made my effort. I met several political leaders across the nation and shared my views with them. I also gave them a lot of literature. Our senior colleague of my party, Honorable MP Sri Keshwar Rao Garu, was also with me when I was meeting leaders across the nation. And what kind of papers we have handed over to them also, he knows it very well. We have mooted our ideas. We tried our best. But things went in a different way. Ultimately, BJP came back to power. And that situation is now proving to be disastrous to the nation. Day by day, situation is worsening. Country is fully filled with religious emotions, which is not desirable, which is uncalled for, which is unwanted, which is not good for the country. So henceforth, I am appealing to all the people, please rise. Rise to the level of requirement and fight. Now I firmly believe, for any major change in this country, the people of the country shall rise. It is always the people who can really bring in the change. See, Telangana never became possible when the whole Telangana people united, started fighting for Telangana. The entire political system has agreed, accepted and delivered Telangana. It is the people of the country who shall now rise. That is the occasion, the time is coming now. You are a senior politician, sir. You worked at national level in a state now, currently serving as chief minister. You are ready to lead a front if scenario comes, situation comes. You I'm are sorry, once again I am mentioning to you, don't imagine a front. People shall become the front. It should be people's front, not XYZ. I told in the public meeting yesterday at Bhongir that Mamata Bahan, she called me. We had a discussion over the phone. She invited me to Bengal. RC said, I will come to Hyderabad. Mujhe dosa khilao. I said, most welcome. She may come anytime. We are discussing, it's a big issue. What you are touching is a big issue. There are so many political leaders across the nation. Mr. Uddhav Thackeray also, they are waiting for me. I have to go to Mumbai. Once this Ramanuja kind of function is over tomorrow, I think I may go to Mumbai anytime. We sharing views with all the people who are in the play, who are in the game, is a must for any political leader, Ultimately, the fructification will come. What kind, what manner, whether it is going to be a national alternative national party or a front, you will see it. And one thing I promise you, I will play a major role in that. Since you mentioned Ramanuja's Shatabdi Samaroh, sir, a last question of mine. During the Prime Minister visit, you was not present in the event as well as the airport. What was the reason behind? See, the reason is very simple. As a matter of fact, in my house, 2 persons were affected by corona. I thought it is not good for me